உலகத்திலே மற்றவர்கள் உங்களை காப்பாற்றாமல் போகலாம். ఈ లోక ప్రకారమైన జనులు మిమ్మల్ని కాపాడలేకుండా పోతారు. உலக ஆதரவுகள் உங்களுக்கு இல்லாமல் போகலாம். ఈ లోక ప్రకారమైన ఆధారాలు మీకు లేకుండా పోవచ్చు. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உங்களுடைய சிருஷ்டிகர். కానీ ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని సృష్టించిన వాడు. அவர் தம்முடைய கடமையை நிச்சயம் நிறைவேற்றுவார். ఆయన బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తాడు. இப்படியாக உலகத்தில் அவரை சார்ந்திருக்கிற எல்லா மக்களையும் அவர் காப்பாற்றுவார். అట్లాగే ఆయనని ఆనుకొని ఉన్న ఆయన పక్షంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన రక్షిస్తాడు. நீங்கள் அவரை சார்ந்து கொள்ளுங்கள். మీరు ఆయనని ఆనుకొని ఉండండి. உங்களுக்கு நன்மை உண்டாகும். మీకు మంచి జరుగుతుంది. நான் உங்களுக்காக ஜெபிக்கிறேன். నేను మీకోసం ప్రార్థన చేస్తాను. நேசபிதாவே உம்மை நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். ప్రియమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. நான் உன்னை தப்புவிப்பேன்னு சொன்ன அந்த வாக்கு தத்துவத்திற்காக ஸ்தோத்திரம். నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్న వాగ్దానం కొరకు మీకు స్తుతులు. இந்த ஜெபத்தில் கலந்து கொண்டிருக்கிற மக்கள் பலர் வியாதியா இருக்கிறார்கள். ఈ నాతో ఏకీభవించే జనులు చాలా మంది ఈ రోజు రోగాలతో కష్టపడుతున్నారు నాయన. சிலர் உயிருக்கு போராடி கொண்டிருக்கிறார்கள். కొంతమంది వాళ్ళ జీవితమే ముగింపుకు రాబోతున్నది. சிலர் தங்கள் சமாதானத்தை இழந்து சிந்தனா சக்தியை இழந்து కొంతమంది ఎలా చింతించాలో, దేని గురించి ఆలోచించాలో వాళ్ళ నెమ్మది కోల్పోయి ఉన్నారు నాయన. తీర్మానం எடுக்க வேண்டியவர்கள் என்ன தீர்மானம் எடுப்பதென்று தெரியாமல் திகைக்கிறார்கள். వాళ్ళ జీవితంలో ఏ తీర్మానం తీసుకోవాలో దాని గురించి తెలియకుండా వాళ్ళు ఎంతో బాధతో ఉన్నారు. இந்த மக்கள் எதை செய்தாலும் நீர் அவர்களை கண்மணி போல காக்க வல்லவர். వాళ్ళు ఈ మా జనులు ఏం చేసినా వాళ్ళతో పాటు మీరు కనుపాపలాగా మీరు కాపాడుకోండి. இந்த செய்தியை கேட்கிற மக்கள் தம்முடைய ஆவியினால் நிரப்பப்படுவார்களாக. ఈ నా మాట వినే ఒక్కొక్కరు మీ పరిశుద్ధాత్మతో నింపబడని నాయన. యేసు క్రీస్తువిன் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.